భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న విజయవాడ రూరల్ రామారపాడులోని వెంకమ్మ పేరంటాల దేవాలయంలో ప్రతి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతన చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 600 మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారని చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పట్టపు చెంటి మాట్లాడుతూ గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు తనకు వెంకమ్మ పేరంటాల దేవాలయానికి నూతన చైర్మన్ గా నియమించారని, తాను చైర్మన్ గా నియమించినప్పటి నుంచి తమ కమిటీ సభ్యులతో కలిసి గుడికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దేవాలయంలో అన్న సంతర్పణ జరగలేదని, ఈ నేపథ్యంలోనే నూతనంగా ప్రతి శుక్రవారం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దాతల సహకారం మరువలేనిదని, ఈ అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు అన్నారు. అలాగే ఆలయ ప్రధాన పూజారులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఉన్నారని, ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమానికి చేయూతను అందించాలని ప్రధాన పూజారులు అన్నారు. గురాన్ గురాన్ వరాన్ నత్వా గురువం సక్రమా దదాత్ సదా సోమరంజంచ శ్రీకంఠపునర్మికా. ఓం నమ శివాయ. శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానంలో ఉపాలవైన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాతకాలంలో విశేష అభిషేకార్చనలు, అట్లానే శుక్రవారం రోజున అమ్మవారికి 9 గంటల నుంచి విశేష కుంకుమార్చన పూజాధికారులు నిర్వర్తిస్తుంటాం. అట్లానే స్వామివారికి మాస శివరాత్రి రోజున విశేషాభిషేకాధికారులు నిర్వర్తిస్తున్నాం. అట్లానే ఈ కొత్త కమిటీ వచ్చిన తర్వాత శివాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లానే అమ్మవారి ఆలయంలోనూ కొత్తగా ప్రతి శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహ కృపకటాక్షాలు పొందగోరుచున్నాం. ఈ అన్నదానానికి సహకరించాలనుకున్న భక్తులు ముందరగా దేవస్థానంలో సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అట్లానే ఈ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారు శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ దేవత మీ అందరికీ అనుగ్రహ కృపకటాక్షాలు పొందజేయాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానం కొత్తగా ఏర్పడిన కమిటీలో చైర్మన్గా శ్రీ పట్ట వెంకటేశ్వరరావు అని నేను, మా శాసనసభ్యులు శ్రీ ఎర్రగడ్డ వెంకట్రావు గారు నన్ను ఈ అమ్మవారి గుడికి టెంపుల్కి చైర్మన్గా నియమించారు. అట్టా మా పాలక మండలి వచ్చిన తర్వాత మేము ఈ గుడిలో డెవలప్మెంటు, మెట్లుకి స్టైల్ చేయడం కానీ, పైన ఈ అమ్మవారి గుడిలో కొద్దిగా అక్కడక్కడ వాన పడుతుంటే అవన్నీ మొత్తం శుభ్రం చేసి కాలవేపిన గడ్డర్స్ కానీ ఏమన్నా కానీ తుప్పట్టిపోయి ఇరిగిపోయేటట్టుంటే మొత్తం తీసేసి కొత్త వేసి ఇక్కడ మొత్తం అభివృద్ధి కార్యక్రమం చాలా మొదలుపెట్టాను. నేను చైర్మన్ అయిన తర్వాత అట్లాగే ఈ గుడి అమ్మవారి గుడి స్థాపించిన తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది లేదు. నేను ఎక్కిన తర్వాత 2వ వారంలోనే దాదాపు 600 మందికి అన్న సంప్రదాయం మొదలుపెట్టాను. ప్రతి శుక్రవారం 600 మందికి అన్నదానం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమంగా మేము భక్తులు వాళ్ళ తోచింది విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం నడపడం జరుగుతుంది. ఇది నూతనంగా ఎన్నుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా భక్తులు పెరిగినా కానీ ఎంతమందికైనా పెట్టదలుచుకున్నాము. మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేమారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ ఇంటి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. అనంతరం కేంద్ర కార్యాలయం మీడియా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఎండీ రుహుల్లా చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదురుముడి డేవిడ్ రాజు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర కార్యాలయానికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరూ కూడా మంచినీళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వేసవిలో నిరంతరం మజ్జిగ, మంచినీరు అందించేటువంటి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేకా
అంజిరెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, పంచాయతీరాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి ఫిరోజ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద స్థానిక మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్రాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని మరి కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్సీ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, అదేవిధంగా తలసిల రఘురామ్ గారు ప్రారంభించారు. ఇక్కడ మరి కేంద్ర కార్యాలయంకి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఎండాకాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరు కూడా మరి మంచినీళ్ళకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరి వేమారెడ్డి గారు ఇక్కడ ఈ చలివేంద్రాన్ని, ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండాకాలం పూర్తి అయ్యే వరకు కూడా నిరంతరం ఇక్కడ మరి మంచినీళ్ళు నిరంతరం అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటులో మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ నుండి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీ మేక అంజిరెడ్డి గారు, అదేవిధంగా మైనార్టీ నాయకులు ఫిరోజ్ గారు, వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మరి ఈ చలివేంద్రం నిరంతరంగా ఇక్కడ కొనసాగే విధంగా కార్యకర్తలకి, నాయకులకి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఇది చక్కగా నడపడానికి మరి అందరూ సహకరించి ఇచ్చిన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. భవానీపురం కోలఫారం రోడ్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలు నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడా ఆగకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మెషిన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువల్లో పర్యటించి గుర్రపు డెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారన్నారు. సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ని పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రేను చేసి దోమల లార్వా ఉన్నతమవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాని తినే గన్బోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. చూద్దాం శుభ్రత ఎక్కడ ఉంటే ఫ్రైడే 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 టుడే వేస్ట్ ఈస్ టుమారోస్ ప్రాబ్లం. సంచార జాతుల విముక్తి, వారి సామాజిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిందని డీనోటిఫైడ్ తెగలు డిఎన్డి బోర్డు సభ్యులు ప్రవీణ్ గుగే, భారత్ పట్ని స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం నాటి నేరపూరిత ముద్రను చెరిపివేసి వారి సమాజ ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు మోడీ సర్కార్ కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీ పర్యటన సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీలో సుమారు 80 లక్షల మంది ఉన్న సంచార జాతుల అభివృద్ధికి సీడ్ పథకం ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో వీరికి అవసరమైన డిఎన్డి సర్టిఫికేట్ జారీలు జరుగుతున్న ఆలస్యంపై బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ మోడల్ ను రాష్ట్రంలో అమలు చేయాలని, జిల్లా కలెక్టర్ల ద్వారా సర్టిఫికేట్లు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రవీణ్ గుగే, భరత్లు డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు రొంగుల గోపి శ్రీనివాస్, అరబోలు చంద్రశేఖర్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ కిలార్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. तो ऐसे सभी जगह पर हमारे डीएनटी का एक फोरम अभी बन रहा है. यहाँ पर स्टेट कन्वीनर के नाते चंद्रशेखर यहाँ पर बैठे हैं कि जिसके माध्यम से मोस्टली जिनको विकास की आवश्यकता है, मोस्ट डिप्रेव्ड जो कम्युनिटीज है, वहाँ तक पहुँचकर उनके उत्थान के लिए, उनके विकास के लिए एक प्रोग्राम अभी भारतीय जनता पार्टी के माध्यम से भी वहाँ पर कर रहे हैं. इस बार पहली बार पूरे देश भर में जिस दिन इन सभी क्रिमिनल लोगों को विमुक्त किया गया, डीनोटिफाइड किया गया, वो दिन 31 अगस्त का जो दिन है, उसको पूरे देश भर में हमने विमुक्त दिन के नाते कार्यक्रम हुए. यहाँ पर भी एक अच्छा प्रोग्राम इस विजयवाड़ा में हुआ. विजयवाड़ा में बहुत 31 अगस्त में ये
31 अगस्त में यहाँ भी प्रोग्राम हुआ, पूरे देश भर में हम कर रहे हैं। अंततः यही मैं बताऊंगा कि ऐसी कम्युनिटी के लिए जो मोदी जी प्रयास कर रहे हैं, उस प्रयास स्टेट गवर्नमेंट के माध्यम से भी होना चाहिए। ऐसे प्रयास सभी लोगों ने मिलकर भी करने चाहिए और अलग अलग जो भी डीएनटी ऑर्गेनाइजेशंस है उनको साथ में लेकर उनको संगठन बनाकर भी इन सभी विषयों को हम आगे बढ़ाने वाले हैं। मैं आने वाले दिनों में सभी जगह पर ये प्रयास कर रहे हैं। हम भी 2 दिन यहाँ पर आकर, आज यहाँ पर, कल तेलंगाना में भी हम इस विषय को लेकर स्टेट गवर्नमेंट के साथ इंटरेक्शन करेंगे और उनको ये सब एक डीएनटी सर्टिफिकेट्स उनको देना चाहिए, इस विषय में आग्रह करेंगे। और एक बात मैं आपको बताता हूं, यहां पर उसके पहले वाले सरकार ने बहुत भूमि के पट्टा आवंटन किया। पट्टा आवंटन समझ सकते हैं, जिनके लिए घर नहीं है उनके लिए प्लॉट दिया, पट्टा दिया, मगर सिर्फ सर्टिफिकेट पहले गवर्नमेंट ने दिया, आज तक भी उनको जगह नहीं मिल रही है। वेंकट जी और पूरे आंध्र प्रदेश से आए हुए सारे कार्यकर्तागण, हम प्रॉब्लम्स पे बहुत बात करते हैं, चुनौतियों पे भी बात करते हैं, लेकिन सॉल्यूशन पे बात नहीं करते हैं। गुजरात मॉडल डीएनटी के लिए पान इंडिया में रोल मॉडल है। कास्ट सर्टिफिकेट के मामले में घुमंतुक जातियों के पास में कोई भी डॉक्यूमेंट्स होते नहीं है। वहां की गवर्नमेंट ने नोडल ऑफिसर्स वहां जाके डॉक्यूमेंट तपास करके, इनका रोज काम करके इनको कास्ट सर्टिफिकेट देने का प्रावधान गुजरात गवर्नमेंट में है। आंध्र प्रदेश की सरकार अभी चंद्रबाबू नायडू जी की है, इसमें भारतीय जनता पार्टी भी की युति है। सेंट्रल गवर्नमेंट ने सेक्रेटरी ओर से स्टेट गवर्नमेंट को कास्ट सर्टिफिकेट देने के लिए 3 दफे नोटिफिकेशन जारी किया हुआ है। यहां हमारे ओबीसी मोर्चा गोपी जी और भाई कृष्णा जी, जो सेल हुआ है डीएनटी का, हर डिस्ट्रिक्ट में जाके इनके प्रॉब्लम्स के बारे में सुनेंगे कम्युनिटी के लोग को। అనేటువంటి కార్యక్రమంతో ఏదైతే విముక్త దివాస్ ఉందో, ఎన్టీడీఎన్టీ విముక్త దివాస్ ఉందో, ఆ రోజున ఆగస్టు 30వ తేదీన ఇదే విజయవాడలో పెద్ద ఎత్తున మన సమస్యలపై, వారి సంస్కృతిపై, అలాగే వారి యొక్క జీవన విధానాలపై పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యన జనతా వారధి కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేటువంటి కార్యక్రమంలో ఎన్టీడీఎన్టీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కలెక్టరేట్లకి మేము పార్టీ ద్వారా విన్నవించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి పనిచేస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. విజయవాడ నగరంలో కాలగమన చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రదర్శితం అవుతున్న జయరాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ కాలగమనం సినిమాను వీక్షించింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన ఒక అందమైన ప్రేమ కావ్యాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు సుధాకర్ తెలిపారు. కాలగమనం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఘనంగా విడుదలైంది. చిత్రం విజయవంతం కావడంతో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు యూనిట్ సభ్యులు విజయవాడలో చిత్ర ప్రదర్శనమవుతున్న జయరాం థియేటర్కు వచ్చి వారితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో థియేటర్ ఎదుట సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు. తీన్మార్ డప్పులకు డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సుధాకర్ మాట్లాడుతూ తాను 2 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. నూతన నటీనటులు
నటులు ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో తీసిన ప్రేమ కథా సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. చిన్న సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమాకు క్లైమాక్స్ కీలకమని మిస్ కాకూడదని ఆయన సూచించారు. ఈ సినిమాలో అధిక శాతం నటీనటులు విజయవాడకు చెందిన వారు ఉన్నారని, చిత్ర నిర్మాణానికి తనకు చాలా మంది సహకారం అందించారని, వారి సహకారాన్ని తాను ఎన్నటికీ మరువనని చెప్పారు. అనంతరం హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ తాను విజయవాడ వాసినని, పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించానని చెప్పారు. దర్శకుడు సుధాకర్ తనకు తొలిసారి హీరోయిన్ గా అవకాశం కల్పించారని చెప్పారు. ఈ సినిమా విడుదలై అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుందని తెలిపారు. దర్శకుడు ప్రేమ కథను కొత్తగా తెరకెక్కించారని, క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. తదనంతరం నటులు చిన్నబాబు, దుర్గా, తిరుగు మాట్లాడుతూ కాలగమనం చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు తాము రుణపడి ఉంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు రామ్, బ్రహ్మం, బుచ్చిరాజు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. మరి విలేజ్ ప్రాంతం నుంచి ఒక చక్కటి స్టోరీని మేము రాసుకున్నాము, తీసాము. చాలా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కానీ దీన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో, ఏం చేస్తారనేది ఒక భయం, డౌట్ ఉంది. ఎందుకంటే ప్రమోషన్ పరంగా మరి చాలా కష్టాలు పడి 2 సంవత్సరాల కష్టం అండి. ఇదంతా 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టం ఎలా ఉందంటే అసలు నేను సినిమా గుర్తు చేయగలనా లేదా, ఇది జనాల్లో తీసుకెళ్ళగలనా లేదా అనేది నాకే ఒక డౌట్ ఏర్పడిపోయి నేను చేయలేనేమో అనే ఒక సందర్భంలో నిరుత్సాహానికి గురై ఏమీ చేయలేను అని కూలబడిపోయా. అటువంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, మనం కూలిపోతే ఏముంది, ఎట్టొకటి సాధించాలని పట్టుదలగా తిరిగాను. చాలామంది మా ఊర్లో, విలేజ్లో, చుట్టుపక్కల చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు. ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. సినిమాకి కూడా చాలా బాగా తరలివచ్చారు. ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయిందండి ఈ స్టోరీ. నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉంది నాకు. ఇంకా చూడని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అందరూ కూడా వచ్చి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఈ సినిమాకి చెప్పాలంటే లావణ్య హీరోయిన్ చాలా అద్భుతంగా చేసిందండి. అలాగే హీరో రాజా, అలాగే సెకండ్ హీరో చిన్నబాబు ఏది లావణ్య, మా హీరోయిన్ లావణ్య, చిన్నబాబు, రాజా, వీళ్ళందరూ నిజంగా ప్రాణం పోసారండి. వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్లు అయితే ఒకరికి ఒకరు పోటీ పడి చేశారండి. ఎవరు తక్కువలో కాదండి, ఎవరు పోటీలు పడి చేస్తారు వీళ్ళు. నిజంగా ఇక్కడ ఉన్న ఆడియన్స్ ప్రజలందరూ చెప్తున్నారు వీళ్ళు ఎంత మెచ్చుకుంటుంటే నాకు కూడా చాలా గర్వంగా ఉందండి. ఈరోజు ఒకే ఒక డౌట్ ఉండేది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా లేదా అని. కనెక్ట్ అయ్యిందా? సినిమా కనెక్ట్ అయ్యిందా? హిట్ కొట్టావు, ఊహించలేదండి. అది ఆ ఎమోషన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయా లేదా అని అదొక్క టెన్షన్ ఉండేది. ఇగో మా హీరో కమ్ విలన్ సినిమాకి ఈవిడ వల్ల కానీ, రాజా వల్ల కానీ, మిగతా అందరు ఆర్టిస్టులు, దుర్గా, సుధాకర్ గారు, మురళి అన్న ఇచ్చిన ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ మాకు చాలా పెద్ద ప్లస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా మీరు సినిమాని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన జనాల రివ్యూ తీసుకోండి. మంచి సినిమా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ మూవీకి ఒక చిన్న క్యామియో రోల్ చేయడం జరిగింది. ముందుగా సుధాకర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు లైఫ్లో నిజంగా గుర్తుపెట్టుకుంటాను. అండ్ అలాగే ఈ మూవీకి చాలామంది సపోర్ట్ చేశారండి. అండ్ మురళీ గారని డిఓపి చాలా బాగా ఫ్రేమ్స్ అన్నీ బాగా చూపించారు. అండ్ అలాగే రాజేష్ రాజ్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఏంటంటే అండి, అందరూ కూడా చిన్న సినిమా అని కాకుండా అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఈ సినిమాని కొంచెం ఇంకా అందరికీ తెలిసేలాగా సపోర్ట్ చేయండి. దానికి మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలగమనం అనే మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో థియేటర్స్లో అందరు ఫిల్ అయ్యారు, వచ్చారు. ఇట్స్ ఎ బిగ్ హిట్ అని చెప్పలేను, బట్ ఇట్స్ ఎ హిట్ అనమాట మా వరకు. ఎందుకంటే అందరూ వచ్చి ఒక తెలుగు అమ్మాయికి ఇంత పెద్ద ఛాన్స్ అండ్ పెద్ద హిట్ ఇచ్చారు ఆడియన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఎవరైతే సినిమాకి వచ్చి నాకు సపోర్ట్ చేసి, లావణ్య యు ఆర్ టూ గుడ్, యు ఆర్ అంటే ఒక కాంప్లిమెంట్స్ ఇస్తుంటే చాలా బాగా అనిపించింది. సో తెలుగు అమ్మాయిలకి ఇంకా ఛాన్సెస్ రావాలి అండ్ ఇలాగే ముందుకెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా సుధాకర్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఓవరాల్గా చాలా ఏడుపు వస్తుంది. ఇంకేమైనా మాట్లాడాలన్నా మీరు క్వశ్చన్స్ అడిగితే నేను మాట్లాడతా. ఇది యాక్చువల్లీ ఒక అమ్మాయి అటు లవ్ లైన్ కానీ అటు ఫ్యామిలీని కానీ ఏది ఎంచుకోవాలనేది తెలీదు. బస్ లాస్ట్కి ఎటువైపు వెళ్ళింది, ఏం చూస్ చేసుకున్నాను అనేది స్టోరీ. ఇప్పటి వరకు చిన్న క్యారెక్టర్లతో వెళ్ళితారు. ఈ సినిమాలో ఫుల్ లెంత్ హీరోయిన్ గా కనబడ్డారు. డైరెక్టర్ గారు మీకు ఎలా అవకాశం ఇచ్చారు, ఆయనకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు? యాక్చువల్లీ లైక్ దీనికి 200 ప్రొఫైల్స్ చెక్అవుట్ చేశారు. బట్ ఏమో ఏ ట్రస్ట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ
లేదు అంటే ఆయన కథలో రాసుకున్న పేరు లావణ్య అండ్ నా రియల్ నేమ్ లావణ్య అనమాట. సో అలా కనెక్ట్ అయ్యి లేదు ఈ అమ్మాయి చేస్తుంది అని చెప్పి ఆయన ఛాన్స్ ఇచ్చారు. అన్న అది మీరే చెప్పాలి నేను న్యాయం చేశానో లేదు, అండ్ ఆడియన్స్ చెప్పారు ఆల్రెడీ నేను చేశాను బాగా చేశాను అని చెప్పి, అదైతే 100% పక్కా. అండ్ నేనైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా, బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ డెబ్యూ హీరోయిన్గా, అండ్ అది కూడా సక్సెస్ వచ్చింది. చాలా మందికి సక్సెస్ రావాలంటే చాలా కష్టం. ఏప్లస్ కన్వెన్షన్లో ఈ నెల 17, 18 తేదీల్లో కాలేజ్ మెంటర్స్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ మార్గదర్శక సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిపుణుల కౌన్సిలింగ్తో పాటు 5 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ప్రతిభావంతులకు నగదు బహుమతులు, ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. బందర్ రోడ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాలేజ్ మెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించి సరైన కెరీర్ ఎంపికకు మార్గనిర్దేశం చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో 80,000 మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. గతేడాది 1 కోటి స్కాలర్షిప్లు ఇవ్వగా ఈసారి 5 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. అదనంగా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మా కాలేజ్ మెంటర్ కంపెనీకి ఆల్ ఓవర్ ఆంధ్ర ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే కాలేజ్ మెంటర్ అనేది ఏంటంటే పిల్లలకి కెరీర్ వైపు గైడ్ చేస్తారండి. మెంటర్ అంటే గైడ్ చేయడం అన్నమాట. పిల్లలు ఏ కోర్సులో జాయిన్ అయితే ఫ్యూచర్ ఉంటుంది, ఏ కాలేజెస్ ఎలా ఉన్నాయి, మన లోపల ఒక స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ బట్టి మనం చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే విద్యార్థులు వాళ్ళ స్కిల్స్ ఒకలాగా ఉంటే వాళ్ళు చదివేది ఒకలాగా ఉంటుంది. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చదివే చదువు ఒకటి ఉంటుంది, మనం చేసే ఉద్యోగం ఒకటి ఉంటుంది. అది 100కి 70% మంది అలాగే చేస్తున్నారు. కానీ మన దగ్గర ఉండే స్కిల్, మనం చేసే పని రెండు ఒకటే అయితే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఇలాంటి చాలా విషయాల మీద గైడెన్స్ చేయడానికి, అంటే పిల్లల్ని మెంటర్ చేయడానికి వచ్చిన కంపెనీ పేరే కాలేజ్ మెంటర్ కంపెనీ అండి. ఇది 2వ సంవత్సరం ఈ కాలేజ్ మెంటర్ కంపెనీ అనేది. అయితే లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ కాలేజ్ మెంటర్ కంపెనీ తరపు నుంచి ఇంటర్ విద్యార్థులకు కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ పెట్టామండి. ఎవరైతే ఐఐటికి అండ్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఒక టాలెంట్ ఎగ్జామ్ పెట్టాం. అంటే వాళ్ళు ఆ ఎంసెట్ కానీ ఐఐటి కానీ ఎగ్జామ్ రాసే ముందు వాళ్ళకి ఒక మాక్ టెస్ట్ లాగా అనమాట, ఒక ప్రిపరేషన్ టెస్ట్ లాగా పెడతాము. ఆ టెస్ట్లో ఎవరైతే పిల్లలు ప్రతిభావంతులై ఉంటారో వాళ్ళకి మనం డైరెక్ట్గా క్యాష్ ప్రైజ్ ఇస్తామండి. ఎందుకంటే దాంట్లో ఫైనాన్షియల్గా కూడా వెనకాల ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి కానీ లేదా ప్రతిభ ఉన్న పిల్లలకు కానీ ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పి మా కంపెనీ CEO అండ్ ఫౌండర్ అండి రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చున్నామండి మేము, ఇక్కడ A+ కన్వెన్షన్ హాల్ విజయవాడలో ఇచ్చున్నాము. ఈ సంవత్సరం ఒక 50 లక్షల దాకా క్యాష్ ప్రైజ్ ఇస్తున్నామండి మేము పిల్లలకి. ఈయన ఫౌండింగ్ చైర్మన్గా ఉన్న మాకు ఈయన చెప్పిన ఫస్ట్ మాట, ఈరోజు మన విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కారణం బయట జాబులు లేక కాదు, స్టూడెంట్స్లో అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. వీళ్ళు ఆ టాలెంట్కి తగ్గ కోర్సును ఎంచుకోకుండా సంబంధం లేని ఫీల్డ్స్లోకి వెళ్ళి ఎటు కాకుండా ఫైనల్గా అటు చదువు అవ్వక లేకపోతే మనకి ఇటు కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్లకుండా ఉండిపోతున్నారు. అసలు స్టూడెంట్ని మనం ఆ ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తే ఏదైతే మనకి స్టూడెంట్ కానీ స్టూడెంట్ కావాలనుకున్న కోర్స్ కానీ లేకపోతే మనకి స్టూడెంట్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంట్ని కానీ బ్రిడ్జ్ చేస్తూ స్టూడెంట్ని సహాయపడినప్పుడు స్టూడెంట్ మంచి పొజిషన్కి వెళ్తాడు. సో ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ మా కాలేజ్ మెంటర్ అండి. ఇందులో మేము మళ్ళీ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం. అంటే లోన్ మెంటర్ అని, అంటే లోన్స్ కావాల్సిన పిల్లలకి అసలు దాని ప్రాసెస్ ఏంటి, ప్లస్ స్కాలర్షిప్ మెంటర్, లేకపోతే మన దేశవ్యాప్తంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇస్తున్న స్కాలర్షిప్స్, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ మెరిట్ ఆధారంగా ఇచ్చే స్కాలర్షిప్స్ కానివ్వండి, లేకపోతే CSR యాక్టివిటీ కింద కార్పొరేట్ కంపెనీస్ ఇస్తున్న స్కాలర్షిప్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు మార్కెట్లో పొటెన్షియల్ ఉన్న కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ని మన ఆంధ్ర హబ్ చేయాలి అంటున్నారు. లేదు మనకంటే మార్కెట్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్ మంచి పొజిషన్లో ఉన్నాయి. సో ఇలాంటి కోర్సెస్ అసలు ఎక్కడున్నాయి, ఆ కోర్సులు నేర్చుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి చదివితే దానికి ఉపయోగం లేదు కదండి. ఇప్పుడు మనకి రాబోయే రోజులు అంటే ఇక్కడి నుంచి 4 సంవత్సరాల తర్వాత, ఇందాక మా ఫణిగారు అన్నట్టుగా రేపు AI 4 సంవత్సరాల తర్వాత ఏ ఫీల్డ్స్ని ఉంచుతుందో, ఏ ఫీల్డ్స్ని తీసేస్తుందో, లేకపోతే అసలు
ఏ ఏ రంగాల్లో దానికంటే ఒక ముద్ర వేస్తుంది అనేది మనకి ఇప్పటికీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని స్థాయిలో ఎదుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.